నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ విజయవంతం జరిగింది. అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్ల లింగం, సెక్రటరీ సుకుమార్ గౌడ్, క్యాషియర్ గడిల నర్సింహులు, వారితో పాటు వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సుభాష్ బొమ్మ నుండి ఆర్డీఓ ఆఫీసుకు బయలుదేరి ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఒక మెమొరాండం సమర్పించడం జరిగింది. బంగ్లాదేశ్లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ అత్యాచారం, అలాంటి సంఘటనలు ముందు ముందు ఉధృతం కాకుండా ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క వ్యాపారవేత్తలు కులతాలకు అతీతంగా సొంతగా షాపులన్నీ మూసి వేయడం జరిగింది. ఇందుకుగాను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాట్లాడుతూ, బంద్కు సహకరించిన ప్రతి వ్యాపారవేత్తకు మేము ఎప్పుడు అండగా ఉంటామని, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మన కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్లాట్ఫారం ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈరోజు సహకరించిన ప్రతి వ్యాపారవేత్తకు ప్రతి ఒక్కరికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కామారెడ్డి పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు మరియు అందరికీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కామారెడ్డి పక్షాన నమస్కారం తెలియజేస్తూ, బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన హత్యాకాండ విషయాలని చూసినప్పుడు మా వ్యాపారస్తుల మనసులందరికీ చెల్లించి కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన ఒకరోజు సంఘీభావంగా నిరసన తెలుపుతూ, సంఘీభావంగా వారి గవర్నమెంట్ ఉద్దేశంతో చేస్తూ ఈ రోజు ఇచ్చిన బంద్ పిలుపుని కామారెడ్డి ప్రజలందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, రానున్న రోజుల్లో కూడా వ్యాపారస్తులపైన కానీ సామాన్యుల మీద కానీ ఎలాంటి అవసరం వచ్చినా మా ప్లాట్ఫామ్ అనేది మీరందరిది అని సహకారంగా చెబుతూ, నేడు బంద్కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. భారత్ మాతాకి అన్నకి కొంచెం అయితే వెనక జరగాలి, ఇంకా కొంచెం వెనక జరగాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై మాతా. జై జై మాతా. మంగళవారం నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని
కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగినది. అనంతరం నిజాంసాగర్ రోడ్లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు దేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించిన గొప్ప మహానాయకుడని, ఈరోజు దేశం ఇంత అభివృద్ధి చెందడానికి రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఐటీ టెక్నాలజీ మరియు 18 సంవత్సరాలకి ఓటు హక్కును కల్పించి యువకులకు ఎంతో చేసినవాడైనాడు. మరియు పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి దోహదపడ్డారు అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ గార్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కారంగుల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రసన్న వంశీ, అంజత్, ఉడుదుండ రవి, మాజీ కౌన్సిలర్ జమీల్, బీసీ చైర్మన్ గుడ్ల శ్రీనివాస్, పంపర లక్ష్మణ్, రాణా ప్రతాప్, రంగా రమేష్, యూసుఫ్ సిద్ది, జమీల్, రాణా ప్రతాప్, కిరణ్, జమీల్, విక్రమ్, లెక్కపదిని, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పట్టణ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మరియు కౌన్సిలర్స్ అందరూ కలిసి, కాంగ్రెస్ నాయకులు, బీసీసీ, ఎస్సీసీ, ఎస్టీసీ, మైనార్టీసీ అందరూ కలిసి, మహిళా కాంగ్రెస్ అందరూ కలిసి ఘనంగా ఈ యొక్క జయంతిని జరుపుకున్నాం. రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ రేపు జరగబోయే యూత్ కాంగ్రెస్ కానీ రేపు అభివృద్ధి బాటలు వేయడానికి మరి రాజీవ్ గాంధీ గారు ఏదైతే 18 ఏళ్ళకి ఓటుకు కల్పించి దేశాన్ని 21వ శతాబ్దంలో కల్పించి ఆ రోజు మన ఇంటర్నెట్ కానీ అలాగే టెలికాం సంస్థలు కానీ అన్నిటికీ ఆయన రాజీవ్ గాంధీ గారు ప్రధాన ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళిన ఘనత రాజీవ్ గాంధీ గారికి ఉంది. ఆయన అడుగుజాడల్లో మరి యువతులు మరి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు నడుస్తూ భవిష్యత్తు బాట వేయాలని ఈ సందర్భంగా ఊహిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 21న వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రోజులు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్న మాల మాదిగల మధ్య విభజించు పాలించు అనే నినాదంతో వర్గీకరణను బీజేపీ ప్రభుత్వం తెరపైకి తేవడం జరిగింది. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన ఏబిసిడి వరకన్నా చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం కల్పించడానికి కామారెడ్డి జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీలు ఎడ్ల రాజు, సూతారి సుధాకర్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ బహుజన వర్గాలకు రాజ్యాధికారం వస్తే మాటలు సాగవు అనే ఉద్దేశంతో వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు 7 జడ్జిలతో తీర్పును చెప్పించడం జరిగింది. ఈ తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందువల్ల అన్ని రాష్ట్రాల్లోని మాల ఉపకులాలు నష్టపోతున్నారు. మాల ఉపకులాలకు జనాభా లెక్కించి వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి డిమాండ్ చేస్తున్నాము. లేనిచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలుపకడాలు కలిసి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. దీనిని వెంటనే గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము. రేపు జరిగే ఆగస్టు 21 తారీఖున వర్తక వాణిజ్య బార్ అసోసియేషన్, విద్యాసంస్థలు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, ఫార్మా అండ్ డ్రగ్స్, ఆర్టీసీ యాజమాన్యం, ఆటో యూనియన్ వాళ్లు, సామాన్య ప్రజలు అందరూ కలిసి భారత్ బంద్కు మద్దతు ఇచ్చి బంద్ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో మాల ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని భారత్ బంద్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుచున్నాము. ఇట్టి కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మీసాల సత్యం, జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, కోకో కన్వీనర్ సంగి రాజలింగం, మీసాల భూపతి రాజు, సుతారి భూమేష్, మీసాల శంకర, ఎడ్ల భాను తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణను ఈరోజు వ్యతిరేకిస్తున్నాము. ఇది మాలలకు చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల అదేవిధంగా క్రిమిలేయర్ అనేది తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. క్రిమిలేయర్ వాళ్ళు కూడా మాలలు ఉపకులాలు నష్టపోతున్నారు.
కాబట్టి దీనిని మాల సోదరులు గమనించవలసిన అవసరము ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో రేపు 21వ తారీఖు నాడు అన్ని వ్యాపార సమస్యలు, విద్యా సమస్యలు, హోటళ్ళు, బార్ అండ్ రెస్టారెంట్లు, చిన్న చిన్న వర్తక సంస్థలు కూడా బంద్కు సహకరించగలని సందర్భంగా కోరుచున్నాను. ఎందుకంటే మేము ఇన్ని రోజులు అన్నదమ్ములా ఉన్న ఎస్సీలను విభజించి పాలించని నినాదంతో నరేంద్ర మోడీ ఒక కుట్ర పడుతుండు. కాబట్టి కుట్రను మాది ఉపకులాలు కూడా మా సోదరులు భావించి వాళ్ళు కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉందని ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే చెప్తున్నా, మీరు అభివృద్ధి చేయండి, అంతేగాని మీరు మా ఇద్దరి మీద చిచ్చు పెట్టి ఇలా చేసే దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను ఈ సందర్భంగా. అయితే మీరు ఏబిసిడీలో చేయాలనుకుంటే ఒకవేళ అన్ని రాష్ట్రాల్లో మాలలు, మాల ఉపకులాలు ఎంత శాతం ఉన్నారు, దామాషా ప్రకారము మాకు రిజర్వేషన్ ఎంత కావాలి దాని ప్రకారము లెక్కించి మాకు కులగణన చేసి మా నిష్పత్తి మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మీ దగ్గర డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు కూడా వర్గీకరణ చేసుకోవచ్చని ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మేము వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డికి కూడా మీడియా దగ్గర తెలియజేస్తున్నారు, మీరు దీనిని ఒక కమిటీ వేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. దీనిని మీరు వెంటనే అమలు చేస్తే బాగుంటుంది. మేము అసెంబ్లీ ముట్టడించడానికైనా దేనికైనా మారక ముందు నుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇట్లా రాదు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆర్గనైజేషన్ కామారెడ్డి. మొన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించుకోవచ్చు అనే ఆదేశాలు జారీ చేయడం అందరికీ తెలిసిన విషయమే. దీన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మోడీ గారి జేబులో పెట్టుకొని వ్యవహరిస్తున్నట్టు ఆయన తీరు కనిపిస్తున్నది. రాజ్యాంగాన్ని కించపరిచిన విధంగా సిట్టింగ్ జడ్జిలు కూడా ఆర్టికల్ 341ను పక్కదో పట్టించి వారి సొంత నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకే వర్గీకరణని చేసే విధంగా హుకుం జారీ చేయడం అనేది చాలా బాధాకరము. అన్నదమ్ముల వలె కలిసిన ఎస్సీ సోదరులైనటువంటి మా సోదరులు మాదిగలను మరియు మమ్మల్ని విడదీస్తూ వర్గీకరణని తెరపైకి తీసుకొస్తున్నారు. దీనికి ధీటుగా వర్గీకరణని ఆపేయాలని, అలాగే జాతీయ మాలమహానాడు ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రంలో మరియు తెలంగాణలో కూడా బంద్ను పిలుపునిస్తూ ఈ బంద్కు అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, రవాణా సంస్థలు, మెడికల్ అండ్ డ్రగ్స్ అన్నీ కూడా సహకరించి బంద్ను విజయవంతం చేయాలని, ముఖ్యంగా పోలీస్ వారు కూడా సహకరించగలరని వేడుకుంటున్నాము. సుతారి సుధాకర్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సెక్రటరీ. తాడ్వాయి మండల కేంద్రంలో ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా వద్ద తాడ్వాయి మండలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రుణమాఫీ పూర్తిగా లబ్ధిదారులకు రుణమాఫీ కానందున నిరసనగా ధర్నా రాస్తారు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లం సాయిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైన సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి కాలం వృధా చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడం ఏమిటో గాని ఎప్పుడు పని పట్టుకుని బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వక్రీకరించడం, అధికారం ఉంది కానీ నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, ప్రజలు మిమ్మల్ని నమ్మి 5 సంవత్సరాలు పాలించమని అధికారం ఇస్తే ప్రజా దుర్వినియోగం చేస్తున్నారని తెలియజేశారు. అనంతరం కపిల్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యంలో
ప్రజలకు ఇంతవరకు సంక్షేమ పథకాలు అందలేవని, ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం వారు చేసే అభివృద్ధి అనుకుంటున్నారని తెలియజేస్తారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిలువగానే పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎలక్షన్ కంటే ముందు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఎలక్షన్లలో ఏ మాదిరిగా సీఎం గారు చెప్పిర్రో మరి అదే మాదిరిగా డిసెంబర్ 9 అయిపోయింది, ఆగస్టు 15 అయిపోతుంది. ఈ షెడ్యూల్ లేకుండా రుణమాఫీ ఖచ్చితంగా కావాలి. ఈరోజు రేషన్ కార్డు అది ఖచ్చితంగా సీఎం గారికి. మరి ఇంతకుముందు ఎప్పుడు రేషన్ కార్డులు చూడలేదు. ఎప్పుడు ఎవరైనా సరే అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిండ్రు, మరి అంతకుముందు కేసీఆర్ గారు కూడా చేసిండ్రు. రుణమాఫీ ఎప్పుడు రేషన్ కార్డు చూడలేదు. ఒక ఫ్యామిలీలో 3 4 ఉంటే 4కి మాఫీ చేసిన దినాలు ఉన్నాయి. 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయితే 70,000 రైతుకుంటే 30,000 రూపాయలు వేరే రైతుకుంటే 1 లక్ష రూపాయలు మాఫీ చేసే దినాలు ఉన్నాయి. ఇలా ఏ రైతుకున్నా నువ్వు కుటుంబంలో చూసినా రేషన్ కార్డు లేకుండా ఇలా రుణమాఫీ చేయాలని సీఎం గారు కోరుతా ఉన్నాం. ఒకటే హెచ్చరిక కాంగ్రెస్ వాళ్లకు, ఈరోజు లోకల్ లీడర్లు రైతులకు అన్యాయం చేయకుండా మీరు మాట్లాడాలి. ఇలా సీఎం గారి అందరికి సీఎంఏ, ఇలా మీకే సీఎం కాదు, కాంగ్రెస్లకే సీఎం కాదు, అందరికి సీఎం. కాబట్టి మీరు కూడా లోకల్ లీడర్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు వాట్సాప్లా కానీ మీరు రైతులకు అండగా ఉండి రేపు రాబో ఎలక్షన్లలో మీ బుద్ధి చెప్తారు. ఎట్లా ఉంటా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు బుద్ధి చెప్తారు. మీరు అట్లాంటి న్యూస్లు ఇవ్వకుండా రైతులకు అండదండ ఉండాలని చెప్పుకుంటున్నాము. మరి ఏ షెడ్డు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బిక్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు శ్రేణులు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 73,900, వెండి 880 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.